సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముందుగా చెప్పాలనంటే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చానంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ బూతులు, వాళ్ళ పదజాలం. కేవలం రోడ్డుల మీద కాదు, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసి విసిగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఇంకా తీసుకోలేమని చెప్పి భూస్థాపితం చేసే విధంగా 11 సీట్లకి వాళ్ళకి పరిమితం చేయడం జరిగింది. అంత క్లారిటీగా పబ్లిక్ ఒక తీర్పు ఇచ్చి మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీకు ఈ శిక్ష విధించామని తెలియజేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండి వాళ్ళలో మార్పు రాలేదని అంటే దీని మీద ఇంకేం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడమనండి, డెవలప్మెంట్ గురించి క్రిటిసైజ్ చేయమనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో దాని గురించి చర్చించమనండి. అసలు వాళ్ళ నాయకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీకే రాడు. సెకండ్ది మేము చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా అడ్డుపడడం. మూడోది వీటన్నిటికీ కూడా బరి తెగించి ఇలాంటి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? సభ్య సమాజంలో ఎవరైనా అదే మాట్లాడినటువంటి మాట నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఎవరైనా ఊరుకుంటారా? అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అని అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆయన తెలుగు ప్రజల అందరి గుండెల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు, ఒక లెగసీ ఉన్నటువంటి నాయకుడు. 5 దశాబ్దాలుగా భారతదేశంలోనే అంత చరిత్ర కలిగినటువంటి నాయకుడు లేడు. అలాంటిది ఈ రోజుకి కూడా ఉత్సాహంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని అంత కష్టపడుతూ ఉంటే ఇష్టానుసారంగా అతనికి వాళ్ళ ఫ్యామిలీకి తల్లులకి ఎలా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారనంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కనపడుతున్నాయి. ఏదో పొరపాటున చేసిన వ్యాఖ్యలు కూడా తిరుపతి లడ్డూకి సంబంధించిన ఇష్యూ అనేది ఈ వ్యాఖ్యల్లో కూడా పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు కూడా ఈ వ్యాఖ్యల్లో కూడా మనం గమనించాల్సింది అసలు వాళ్ళ నాయకుడు సమర్థించుకోవడం ఏంటి? ఈ వ్యాఖ్యల మీద ఒక్క దగ్గర ఆయన కమెంట్ చేశాడా? ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ఒక గౌరవప్రదమైన ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాడని అనుకుంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇచ్చేస్తే అసలు దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా మందలించాలి? అది కాకుండా ఈరోజు స్టేట్లో డైవర్షన్ పాలిటిక్స్ కింద అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, నీట్గా జరుగుతున్నాయనంటే ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించాలి. వాళ్ళకి తప్పుదోవ పట్టించాలనంటే ఈ క్రిమినల్ యాటిట్యూడ్ తప్పితే వాళ్ళకి ఇంకేం తెలియట్లేదు. వాళ్ళకి మేము ఓపెన్ డిబేట్కి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పంచాయతీలో కానీ అభివృద్ధి మీద డిస్కస్ చేయండి. మీరేం చేశారో మేమేం చేస్తున్నాము, మీరు ఏ రకంగా ఏ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, మేము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం, దీని మీద చర్చించడానికి రమ్మంటున్నాం. అసెంబ్లీకి రారు, రోడ్డుల మీదకి వచ్చి ఈ రకమైనటువంటి పదజాలంతో ఈరోజు దూషిస్తే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని మళ్ళీ తెలియజేస్తారు. చివరి ప్రశ్న, కొద్ది రోజుల క్రితం ఇట్నే కొంతమంది రౌడీలు జనాల్లో ఇబ్బంది చేస్తూ ఉంటే లేడీస్ని ఒక విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. రాష్ట్రం మొత్తం హర్షించింది, సపోర్ట్ చేసింది ఆ ట్రీట్మెంట్కి, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు అంబటి రాంబాబు కేవలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూడా కాదు, ఈ జస్ట్ కామన్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. అతనికి కూడా సేమ్ అదే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాట్ స్టాపింగ్ ఎన్డీఏ విత్ 164 సీట్స్. అండ్ సీఎం గారు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ తన ఇంట్లో లేడీస్ గురించే కాదు రాష్ట్రంలో ఏ స్త్రీ పట్ల కూడా అమర్యాదగా మాట్లాడితే తోక కత్తిరిస్తా అన్నారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ తోలు తీస్తా అన్నారు. సీఎం గారికి ఇంకా కత్తిరి దొరకలేదు. 2 విషయాలు మళ్ళీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2 క్లారిటీగా మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానీ నాయకులు అందరం కూడా ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కానీ ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే వాళ్ళ మీద చర్యలు తప్పవు. అలాగే మహిళల మీద కానీ మహిళల తాలూకా రెస్పెక్ట్ మీద కానీ ఎటువంటి మాటలు మాట్లాడినా దానికి అఘాతం కలిగించేటటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళకు కూడా చర్యలు తప్పవని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాం. సెకండ్ది కూడా గమనించాల్సింది, ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యలు అనేది మా సైడ్ నుంచి ఏవి కూడా ఉండవు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, పెట్టుబడులు రావాలి. ఈ రెండింటి మీదే బేస్ చేసుకొని వెళ్తున్నాం. ఏ నిర్ణయం పోలీస్ తీసుకున్నా సరే ఈ రెండింటిని క్లారిటీగా పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేసి సాక్ష్యాధారాలన్నీ కూడా చూసుకొని ప్రతి ఒక్కటి కూడా నిర్ణయించుకొని చేస్తాం. ఈ ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు మొన్న జరిగింది. ఇంకా లెట్ ఇట్ అన్ఫోల్డ్.
ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగారు, వాళ్ళు కూడా ఇది చేసుకున్నారు, కంప్లైంట్ మీద వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది. కాకపోతే ఇప్పటికైనా సరే నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే అంత మాట మాట్లాడి మళ్ళీ మళ్ళీ ప్రెస్ దగ్గరికి వచ్చి నేను పెద్ద నాయకుడు, పెద్ద నాయకుడు అని మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయన స్థాయి ఏంటో ఆయన కూడా ఒకసారి చూసుకొని మాట్లాడాలి. కానీ ఆ మాటలు మాట్లాడినటువంటి తీరు చూస్తే అసలు ఆయనకి అది ఆ ఆలోచన కూడా ఎలా వచ్చిందో ఈరోజు ఆశ్చర్యంగా ఉంది. ఈ యొక్క బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు 9వ కంటిన్యూస్గా ప్రజెంట్ చేయడం, అలాగే ప్రధానమంత్రి గారు మోదీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో కంటిన్యూస్గా 9 బడ్జెట్స్ ప్రవేశపెట్టడం అనేది ఒక స్థాయిలో రికార్డుగా మనం భావించాలి. అలాగే భారతదేశం ఆర్థికంగా ఈరోజు ఏవైతే ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుందో దానికి కూడా ఈ యొక్క కాంబినేషన్ వాళ్ళ పనితనం, అలాగే రిఫార్మ్స్ పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కరణల పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే దేశం పట్ల ఒక అంకిత భావంతో పనిచేయడం, ఇదన్నీ కూడా మార్గదర్శకం అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వికసిత్ భారత్ 2047. మన భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం పూర్తయినటువంటి సందర్భంలో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీలా వికసిత చెందినటువంటి దేశంగా తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో గతంలో ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మరింత బలోపేతం చేస్తూ మరింత ఊతమిస్తూ ఈసారి వచ్చేసినటువంటి బడ్జెట్ కూడా అదే మార్గంలో ముందుకు కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నాను. రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ ఏదైతే నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టారో ఆ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్కి కూడా ఈ బడ్జెట్ ద్వారా ఎంతో బలం కూడా చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొన్ని సెక్టర్స్ ఏవైతే స్పెసిఫిక్గా ఈ యొక్క బడ్జెట్లో తీసుకున్నారో అవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అలాగే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గత 12 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 2 lakh crores ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈరోజు స్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే సర్వీసెస్ సెక్టర్ మీద కూడా అత్యధికంగా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. సర్వీసెస్ సెక్టర్ మన 2047 టైంకి ప్రపంచంలోనే 10% ఆఫ్ ద సర్వీసెస్ ఇండియా నుంచి ఉండాలనే లక్ష్యంతో ఎన్నో రిఫార్మ్స్, ఎన్నో నిర్ణయాలు కూడా ఈరోజు సర్వీసెస్ సెక్టర్ గురించి తీసుకోవడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్కి, ఇన్నోవేషన్కి, లోకల్ ఏరియా డెవలప్మెంట్కి అత్యంత ముఖ్యమైనటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ని కూడా ప్రోత్సహిస్తూ ఎన్నో నిర్ణయాలు ఈ యొక్క బడ్జెట్లో కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మన బడ్జెట్తో పాటు 16th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఈరోజు పార్లమెంట్లో టేబుల్ చేశారో ఈ 2 డాక్యుమెంట్స్ని కూడా మనం చూసుకుంటే అర్బనైజేషన్ మీద, సిటీస్ గ్రోత్ మీద, Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫెసిలిటీస్ కోసం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయడం కోసం, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ఎంతో బడ్జెట్ నిర్ధారిస్తూ దాని మీద కూడా అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే దీనివల్ల లాభం ఎవరికనేది కూడా మనం ఒకసారి గ్రహించాలి. భారతదేశం అనేది ఒక యువ దేశం. అటువంటిది మన యువకులకి అత్యంత ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇందాకే నేను చెప్పాను, జాబ్ క్రియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, లేకపోతే సర్వీసెస్ సెక్టర్ కానీ, సర్వీసెస్ సెక్టర్లో ఉన్న ఐటీ సెక్టర్, టెక్నాలజీ, యానిమేషన్, ఇలాంటి ఎన్నో సెక్టర్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే మన దేశంలో ఉన్నటువంటి యువకులు రేపు ప్రపంచంతో పోటీ పడాలి. అలాగే వాళ్ళ తాలూకా స్కిల్లింగ్ రేపు భవిష్యత్తులో వస్తున్నటువంటి టెక్నాలజీస్కి అనుగుణంగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు నుంచే దానికి స్టెప్స్ వేయడం జరుగుతుంది. అలాగే ఆంట్రప్రినర్షిప్, కొత్తగా ఎవరైతే స్టార్టప్స్ పెట్టాలన్నా, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ స్టార్ట్ చేయాలన్నా, కొత్త ఐడియాస్తో ఏదైనా ఒక ఆంట్రప్రినర్షిప్ ఐడియాతో ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళకి కూడా ఊతమిస్తూ బడ్జెటరీ సపోర్ట్ కానీ, లేకపోతే రెగ్యులేటరీ సపోర్ట్ కానీ, లేకపోతే స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ కానీ వీటిని కూడా ఈ యొక్క బడ్జెట్లో పొందుపరచడం జరుగుతుంది. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం భారతదేశంలో ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ కూడా అంటే ఎక్కడా కూడా ఇన్ఈక్వాలిటీ లేకుండా
ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ముఖ్యంగా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమిష్టిగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది.